అస్సలాము అలైకుం, నమస్తే అండి. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. చాలామంది మన ముస్లిమ్స్ గాబరైపోవచ్చు, కానీ నేను బయట ఎక్కడా ఉండలేదు. अस्सलाम वालेकुम भाई, मैं काबी नहीं रही। इस्माइल का धर्मम में उन्होंने किसे यहोवा को पूजिंचे कि वहाँ से मैं है में उन्होंने अल्लाह को बोल को आ गए, मैं यहोवा को पूजिस्ती हूँ। यहोवा भी अल्लाह एक ही चीज़ है। ఏది విగ్రహాలకి నేను పూజించలేదు, చెట్టుకు మొక్కలేదు, దర్గాకి మొక్కలేదు, పేర్లకి మొక్కలేదు. నేను యెహోవాని మొక్కుతున్నాను, యెహోవాని పాటిస్తున్నాను. మీరు కూడా పాటించే శక్తి మీకు గనుక ఉంటే మీరు ఎక్కడ కూడా కాలు చేయి పెట్టరు. నిజమైన భక్తుళ్ళు మీరు అల్లాగా ఉంటామంటే నేను చాలా సంతోషపడతాను. అల్లాతోనే ఉంటున్నారా మీరు? ఉండటం లేదు కదా. ఎక్కడ రాయిగాని వస్తే అక్కడ మొక్కటానికి పోతారు, ఎక్కడ గుడి కంటే అక్కడికి వెళ్తారు. ఏ మసీదుకైనా వెళ్ళిన వారు, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళిన వారు ఎవరు కూడా రెండో చోట కాలు పెట్టకూడదు, వేలు పెట్టకూడదు. ఎందుకంటే ఒకటి యెహోవానే లోకంలో ఉన్నారు, సృష్టికి కారణం. ఈ అల్లాని మీరు పూజిస్తున్నారు, నేను పూజించిన దాన్నే. కానీ నా దేవుడు నాకు చేసిన సహాయానికి నేను ఆయనకు కట్టుబడి ఉన్నాను. ఎందుకు తెలుసా? అర్థం చేసుకున్నాను. నేను ఖురాన్ చదివాను, బైబుల్ చదివాను. ఈ బైబుల్కి ఖురాన్కి రెండు ఒకటిలాగానే ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆనాడు ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము సంతానంలో నుంచి. మరి అబ్రహాము సంతానమై అబ్రహాము ఎవరికి పూజించారు? యెహోవాని కదా. మరి శారా, ఆగరు ఎవరికి పూజించారు? ఎవరికి పూజించారు? యెహోవాని కదా. చూసే దేవుడివై ఉన్నావని యెహోవాని మాట్లాడింది కదా. అక్కడి నుంచే కదా ఇస్మాయిల్, వాళ్ళ కడుపులో నుంచే కదా ఆయన వచ్చింది. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే యెహోవా దగ్గర ఉన్నాను. యెహోవా దగ్గర ఉన్నాను, ఎక్కడనో పోలేదు, ఎక్కడికో ఏమి చేయలేదు. ఒక్కటి మీరు గమనించండి, మీరు కూడా నీతిమంతులుగా ఉండి అల్లాకి పూజించండి, నమాజ్ చదవండి. నేను కూడా యెహోవాని పూజిస్తున్నాను, నమాజ్ చదువుతున్నాను. ఈ రెండోది కూడా ఎక్కడా ఏమీ లేదు. యేసు ప్రభు అంటే ఈసా పయంబరే. మనకి ఈసా పయంబర్, తెలుగులో యేసు ప్రభు వారు అంటారు, మనం ఈసా పయంబర్ అంటాము. ఈ రెండు కూడా ఒకటేగా ఉంది. నువ్వు వేరు, నేను వేరు లేదు. ఇక్కడ అందరము ఈ భూమి మీద అందరం ఒక్కటే. అందుకోసమే నేను చెప్తున్నాను, చాలా వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మొదటి కంటి చూపు, నడక, ఆలోచన, హృదయాలు అన్నీ మార్చుకోవాలి. నువ్వు ఏది చేసినా కూడా, ఒక హిందువు అయినా, ఒక ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, మనము మంచి మార్గంలో నడిచిన వారికే పరలోకం రాజ్యం ఉంటుంది. నువ్వు 5 పూట్లో నమాజ్ చదివినా, చర్చికి పోయి 5 పూట్లో ప్రార్థన చేసుకున్నా పరలోకం రాజ్యం రాదండి. గుడికి పోయి నువ్వు దండాలు పెట్టినా కూడా రాజ్యం రాదు. నువ్వు మారు మనసు, నీలో మారు మనసు ఉంటేనే, నీలో మారు మనసు కలిగి నువ్వు జీవిస్తేనే, మంచి మనసు, కష్టాలు ఉండకడికి నువ్వు పోతున్నావా, ఆదుకుంటున్నావా? ఒక రాజకీయ నాయకులు వాళ్ళకి అవసరమైనప్పుడు మన చుట్టూరు తిరుగుతారు, కానీ అవసరం తీడితే మన చుట్టూరు తిరగరు. చాలా వరకు ఒక నీతి గల నాయకుడైతేనే మనకు సహాయం చేయగలుగుతాడు, నీతి తప్పిన వాడైతే సహాయం చేయలేడు. అందుకోసమే మనకు దేవుడు వెరిగిన వారే కావాలి. దేవుడికి మనం లోబడాలి, దేవుడి కోసమే మనం జీవించాలి, దేవుడి కోసమే మనం ప్రార్థన చేయాలి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడివి, బలపరిచే దేవుడివి అయ్యా, సహాయము దయచేయండి. విరాకపోకల్లో తోడుగా ఉండండి. మీరే భద్రపరచండి, మీరే ఆశీర్వదించండి, మీరే ఘనపరచండి. మీ నామానికి బట్టి, మహిమకు బట్టి మీరు కార్యము జరిపించండి ప్రభువా. అయ్యా యేసయ్యా, మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామంలోనే స్తోత్రం, యేసు నామంలోనే స్తోత్రం. నాయన నమ్మదగ దేవుడివయ్యా, ఆశీర్వదించే దేవుడివి, భద్రపరిచే దేవుడివి, సహాయము చేసే దేవుడు.
తండ్రి నీ చిత్తంలోనే మేలు చేయండి, నీ చిత్తంలోనే మేలు చేయండి. మన రాష్ట్రానికి అయా ఏసే ప్రతి వారిని మీరు దీవించి ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లలో అలాగనే ప్రతి దేశంలో కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి, సమాధానం, ప్రేమ ఇవ్వండి. కుటుంబాల్లో మేలు చేయండి నాయన, సహాయము ధరించి భద్రపరిచి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ పంపియండి, ఆశీర్వదించండి. మేలు చేస్తాడు మీ అందరికీ దేవుడు.